ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం सूत्रभाष्ये कृतवन्दे भगवन्तो पुनः पुनः. ॐ युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఓం తత్సత్. ఓం హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. గోపాల కృష్ణ భగవానికి, సద్గురు మహారాజుకి, జగదంబ మాతాకి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం 73వ శ్లోకం. చేతః పశుమశుభపథం ప్రధావమానం నిరాకర్తుం వైరాగ్యమేకముచితం గలకాష్టం నిర్మితం ధాత్రా. చేతః పశుం అశుభపథం ప్రధావమానం నిరాకర్తుం వైరాగ్యం ఏకం ఉచితం గలకాష్టం నిర్మితం ధాత్రా. ధాత్రా అంటే ఎవరు? బ్రహ్మదేవుడు అన్నమాట. అలాగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. చేతః ఏమిటంటే అశుభం. చేతః పశుః అంటే అటు నుంచి ఇటు తీసుకున్నా పర్వాలేదు. అంటే అశుభం అనేది ఏమిటి? నీరు పల్లానికి పోయేటట్టుగా ప్రతి వారికి మనసు చెడిపోతుంది. అంటే శుభానికన్నా ముందు అశుభం అయిపోతుంటుంది అనమాట. శుభాని కోసం కట్టుకోవాలి. అదేంది కదా, మనకి ఈ మనస్సు అడ్డుపోతుంటుంది.
అందుచేత కిందకి వెళ్ళడానికి ఏం తవ్వక్కర్లే, ఇంకా తవ్వితే మాకు కొమ్మలు మునిగిపోతాయి, వెళ్ళింది చాలు, అర్థమైంది కదా. అందుచేత అశుభం, ఎందుకంటే అది ఎక్కువ పర్సెంటేజీ అశుభంగా ఉన్నటువంటి వాళ్ళు ఉండేటప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది, ఆ పనులు పోయడానికే చూస్తుంటుంది ఎక్కడ. అందుకనే దాన్ని అటువంటి అశుభ పదం అంటే మార్గం, అంటే అశుభం అంటే చెడు, ఆ చెడు త్రోవనికి వచ్చి వెళ్ళేటానికి ఏమిటి, అది పాపమే వస్తుంది. అటువంటి పాపమును ఏమి చేయడానికి ఏమిటి, ప్రధావమానం, అశుభం అశుభం ఒకటి. ఇక ప్రధావమానం అంటే ధావతి అంటే పరిగెత్తుట అని అర్థమన్నమాట. అలాగనే ధావమానం అంటే పరిగెత్తుచున్న, ప్రధావమానం ప్రకర్షణ ధావ ప్రధావ, గొప్పగా పరిగెడుతూ ఉన్నటువంటి చేత పశు, అది అనమాట. అశుభ మార్గంలో పరిగెడుతున్నటువంటి ఈ యొక్క ఏమిటది విశేషణం ఇక్కడ ఈ రెండు విశేషణాలు దేనికి, చిత్తానికి, మనస్సుకి. మనస్సు ఇంకెలాంటి విశేషణం, మనస్సు పశువుతో సమానమన్నమాట. అందుచేత చేత పశు, అది ఏ విధంగా, అశుభం పదం, అశుభ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటిది, ప్రధావమానం. ఆ ప్రయాణం ఎలాగంటే అది కొంతమందికి పరిగెత్తిన దాంట్లో ఫస్ట్ ఇస్తారు, కొంతమందికి నడిచే దాంట్లో ఫస్ట్ వస్తుంది. ఇది నీ పరిగెత్తే దాంట్లో దీన్ని ఫస్ట్ తెచ్చుకోవాలి, దీనికి ఈ మనస్సుకి. అందుచేత అటువంటి విశేషంగా పరిగెత్తుతూ ఉంటుంటుంది ఇది మనస్సు. ఏం పనులు చేయడానికి, అశుభం పనులు చేయడానికి తొందరగా పరిగెడతాది. ఈ శుభం పనులు చేయాలంటే అది పరిగెడదు, నల్లగా కుంటోళ్ళ నడుస్తుంటుంది, అర్థమైంది కదా. అది ఈ అశుభం పనులు చేయాలంటే ఒకటి పొరుగు, అందరికంటే నేనే ముందున్నాను అనుకున్నట్టుగా ఆ ప్రకారముగా అశుభం పదం చెడు మార్గంలో ప్రధావమానం వెళ్తున్నటువంటి చేత పశు, ఈ చిత్తం అనే పశువు. కాబట్టి ఈ మనస్సు అనే పశువుకి నిరాకర్తం, ఆ యొక్క మార్గానికి వెళ్ళకుండా అడ్డు చేయడం, నిరాకర్తం. నిరాకర్తం అంటే ఆమోద ముద్ర పడదన్నమాట, అర్థమైంది కదా. నిరాకరణం, మమ్మల్ని బాగా నిరాకరించారండి అంటారు. నిరాకరించారంటే ఈయన మాత్రం ఈయన మాటకి ఏమీ యాక్షను తీసుకోలేదు, ఈయన పనులకేమీ సమ్మతం లేదు. అందుచేత ఇప్పుడు ఈ వెళ్ళిపోతున్న దాన్ని మనం ఏం చేయాలి, నిరాకరించాలి. అంగీకారం అంటే అటు వెళ్ళిపోవడమే, అర్థమైందా. మనం చేసే పనికి కొంతమంది అంగీకరిస్తారు. ఎవరు అంగీకరిస్తారు, ఆ త్రోవలో ఉన్నవాళ్ళు, అర్థమైంది కదా. అటు మార్గంలో ఉన్నవాళ్ళు అంగీకరిస్తారు, సత్సంగ మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, నిరాకరిస్తారు. అందుచేత ఇప్పుడు దాన్ని నిరాకర్తం చేయడానికి ఉండాలి, గోడ కట్టాలి. మనం ఇప్పుడు వెళ్తున్న పశువుకి నిరాకరణ చేయాలి, దానికి ఒక గోడైనా కట్టాలి కదా, అందుచేత వడ్డైనా వేయాలి కదా. మనకి ఎందుకు ఉపయోగం లేకుండా నీరు పోతూ ఉన్నది. ఇప్పుడు మనకేం పంటలు ఎండిపోతూ ఉన్నాయి, పంటలు పండాలి, సస్యశ్యామలంగా ఉండాలంటే ఆ వెళ్ళే నీరుకు ఒక డామ్ కట్టేయాలి అనమాట. అక్కడ బ్రహ్మాండంగా స్టాక్ అయిపోద్ది, తాగడానికి నీళ్ళు లేకుండా అంతా వెళ్ళి సముద్రంలో కలిసిపోతే ఏమి లాభం ఉంది. ఆ విధముగా ఈ ప్రవాహంలో పోయి 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 జనమాన ప్రవాహంలో పోతే ఏమి లాభం ఉంది. దాన్ని ఎప్పుడు కట్టుకోవాలి. కాబట్టి నిరాకర్తం. అయితే వైరాగ్యం, నిరాకర్తం. ధాత్ర అంటే ఎవరు, బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఒకటి చక్కగా నిర్మించాడు వారధిలాగా. వైరాగ్యమేకం ఉచితం, ఒక వైరాగ్యాన్ని నిర్మించినట్టుగా నిర్మించి దానికి ఒక గళాకాష్టం అనమాట. మామూలు పశువు వెళ్ళిపోతూ ఉంటుంటే ఇక అది పరిగెత్తిపోతుంటుంది. మామూలు పశువులు పరిగెత్తిపోతూ ఉండి ఎవరి చేనులో పడి వేసేస్తూ ఉంటుంటుంది.
అందుకని ఏం చేస్తారంటే కొంతమంది తెలివి గల వాళ్ళందరూ ఒక పెద్ద ఇంత రాయ, అది పరిగెత్తడానికి కుదరదు, అర్థమైంది కదా, నడవడానికి అంత తొందరగా దాటి వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడు మామూలు ఇక్కడి నుంచి అక్కడ గట్టు ఉంది, ఏ తేలిగ్గా ఉన్నామంటే టక్కుని చెంగుని గెంతేస్తాం, ఆ పక్కకి వెళ్ళిపోవచ్చు. అదే చేతిలోకి 50 కేజీల మూట ఉందనుకో, ఈ మూట ఎత్తుకొని పోయేమే, గెంతానంటే మన విషయం కాదు. లేకపోతే మరి ఇక్కడి నుంచి అక్కడ గెంతేసామంటే ఈ గట్టు దాటిపోద్ది దానిమని. మరి ఇప్పుడు దానికి ఏం చేస్తారు, ఏదైనా ఒక పశువు అనవసరంగా చేస్తుంటే దానికి ఒక ఇంత రాయో లేకపోతే పెద్ద కర్ర కట్టేస్తారు. అదేం చేస్తుంది, పరిగెట్టడానికి కుదరదు, మెల్లగా నడిచెళ్ళేసరికి అది గెంతడానికి కుదరదు. అందుకనే దానికి దాని ఇష్టం వచ్చినట్టు ఆటలాటకు ఉండడానికి ఓ పెద్ద రాయ కట్టేసి మెడలు కట్టేస్తారు. పూర్వంగా కట్టేసేవాడు, అప్పుడు కట్టేసినా కొన్ని పోయి వెలగో దొంగ దావిదే, కొన్ని దొంగ ఎద్దులు అంటారు కదా, మళ్ళీ వాటిని తెచ్చుకొచ్చి ఎక్కడో అలాగా అడిగో బందికానా పెట్టి మళ్ళీ అందులో పెట్టి వాడొచ్చి వీడొచ్చి అంతా పెద్ద రావే దానికి ఇదనమాట రాయితీ. అందుచేత ఎలాగైతే పశువుకి గళాకాష్టం నిర్మితం, పశువుకి ఎలాగైతే గళ, ఆ గళ దగ్గర ఒక కాష్టం అంటే పెద్ద ఇంత లావు కర్ర లేకపోతే పెద్ద రాయి, అది కడితే ఏ విధముగా అయితే పరిగెత్తిపోకుండా ఉంటుందో అలాగే వైరాగ్యమేకముచితం. ఇక్కడ బ్రహ్మదేవుడు వైరాగ్యం, అక్కడ పశువుకి ఎలాగైతే పెద్ద బరువు కట్టాడో ఇక్కడ ఈ యొక్క చిత్తమనే పశువుకి వైరాగ్యమే ఒక రాయి లాంటిది అనమాట. అది అటువంటిది నిర్మితం, చక్కగా నిర్మితం ఏర్పాటు చేయబడినది. ఎవరి ద్వారాగా అంటే ఇది బ్రహ్మదేవుడి చేత. ఇలాగ వైరాగ్యం అనే ఒక కష్టం అంటే ఈ దానికి ఒక బండ అంటారు, గుదిబండ అంటారు కొంతమంది, గుదిబండ అని పేరు. ఇలాగా అది కడితే ఆ పశువు వెళ్ళలేదు. ఈ పశువు మన మన మనసుకి ఏమిటి గుదిబండ, వైరాగ్యమే గుదిబండ, వైరాగ్యమే పెద్ద రాయి. అందుచేత అటువంటి ఇంతకీ ఏమొచ్చినట్టు ఇప్పుడు మనకి ఇందులోనూ ఏమిటంటే ఇలా చిత్తమనే పశువు పెడమార్గంలో పోతూ ఉంటుంటే దాన్ని నిరాకరించాలంటే వైరాగ్యం అన్నది ఉండాలి అన్నటువంటి విషయానికి ఎలాగైతే పెడమార్గంలో వెళ్తున్న పశువుకి వెళ్ళకుండా పెద్ద బరువు పెడితే అది వెళ్ళకుండా ఉంటుందో అలాగే వైరాగ్యం అది. అందుకనే భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పినాడు కదా, చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అర్జున నువ్వు చెప్పిన మాటలే సందేహం లేదులే, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. నీవు మనస్సు నిగ్రహించిన కష్టం అన్నావు కదా, అందులో ఏమీ సందేహం లేదు. కానీ అభ్యాసైనత వై కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యముల వల్లను మనస్సును నిలుపవచ్చును అనే విషయాన్ని ఇదందరికీ తెలిసిన విషయం. ఈ ప్రకారముగా చెప్పి ఇక ఇప్పుడు చెప్తున్నారు 74లో, నిద్రావసరే యత్సుఖం ఏతత్కిం విషేజం యస్మాత్ నహి చేంద్రియ ప్రదేశావస్థానం చేతసో నిద్రా. నిద్రా అవసరే యత్ సుఖం ఏతత్ కిం విషయజం యస్మాత్ నహి చ ఇంద్రియ ప్రదేశ అవస్థానం చేతసో నిద్రా. చెప్తున్నారు ఇప్పుడు, నిద్ర అవసరే యత్సుఖం, నిద్రలో మనకి నిద్రిస్తున్న సమయం, నిద్ర అవసరం అంటే ఏమిటి, నిద్రిస్తున్నటువంటి సమయంలో యత్సుఖమస్తి, ఏ సుఖమైతే మనకు ఉంటూ ఉన్నదో ఏతత్ సుఖం విషయజం కిం అంటున్నారు. అయ్యా, నిద్రా సమయంలో మనం ఏ సుఖమైతే అనుభవిస్తున్నామో అది ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అది ఎలాగంటే విషయజం, విషయేభ్య జాయితే ఇది విషయజం. కాబట్టి విషయముల నుండి పుట్టినటువంటి
సుఖమా కిం, అది విషయం నుంచి పుట్టిన సుఖమా అని ప్రశ్న. అంటే విషయము నుంచి పుట్టిన సుఖమా అని అడిగితే నిద్రలో ఏ సుఖం మనం అనుభవిస్తూ ఉన్నామో అక్కడ విషయములో వచ్చిన సుఖము అవునా కాదా? ఒకవేళ అది విషయముల వలన పుట్టిన సుఖమా కిం అంటే ఏమయ్యా, అది విషయం వల్ల పుట్టిందా అంటే విషయముల వల్ల పుట్టలేదు ఆ సుఖం అని అర్థం. నిద్రలో ఏ సుఖాన్ని అయితే మనం అనుభవిస్తున్నామో ఆ సుఖము విషయముల వల్ల కలిగేది కాదు. విషయముల వల్ల కలిగే సుఖాన్ని జాగ్రత్త అంటారు, కానీ అర్థమైంది కదా, అది నిద్ర అనరు. ఇప్పుడు విషయంలో మనకి మంచిది ఒక మామిడి పండు ఇచ్చారు, అది బ్రహ్మాండమైన తీపి, అందులో ఏమి సుగంధి ఉంది, ఏమి రసాలు ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి ఆ మామిడి పండులో. ఇప్పుడు తిన్నాం, ఈ సుఖం జాగ్రత్త అవస్థ లేకపోతే ఏమిటి నిద్రావస్థ? జాగ్రత్త అవస్థ. ఇక స్వప్నంలోను కూడా మీరు అంతకన్నా మంచి మామిడి పండు ఇచ్చారు, అది తినేసరికి అరే ఉదయం తిని పండుగ నీ పండు చాలా బాగుంది అనుకుంటాడు. అర్థమైంది కదా, ఇదే అవస్థ. ఇది నిద్రావస్థ కాదు, ఇది స్వప్నావస్థ అంటారు. ఇప్పుడు నిద్రావస్థలోను మనకి మామిడి పండు లేదు, అర్థమైందా, ఇచ్చేవాడు లేడు, ఆ ఇచ్చిన చూపు రూపము లేదు. ఈ సుఖము కన్నా ఆ నిద్ర వచ్చిన సుఖం ఉందా, అది మంచి సుఖంగా ఉంది. బాగా నిద్ర పట్టిందంటే 10-20 గంటలు పనిచేసినా ఈ అలుపల్లా 4 గంటల్లో తీరిపోద్ది. ఎంత సుఖం! అలాగే 20 గంటలు పనిచేసి ఒక మామిడి పండు మంచి తింటే తీరిపోద్దా? ఏమీ తీరదు. అర్థమైంది కదా, డజన్ పండ్లు తిన్నా ఆ సుఖం రాదు. ఇదొక సుఖం అదొక సుఖం ఏమంటారు. అందుచేత ఇవన్నీ విషయంలో వచ్చిన సుఖాలు దాని అంత నిద్ర అంత సుఖం ఇవేవి ఇవ్వవు. స్వప్నంలో వచ్చిన సుఖాలు కూడా నిద్రలో ఉన్న సుఖం అంతా ఏవి ఇవ్వవు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి, నిద్రా సుఖం అనేది ఇంద్రియానికి విషయానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి సుఖము, అది గ్రహించాలి ఇక్కడ అంతే. ఈ చరణానికి అర్థం ఏమిటంటే నిద్రలో ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నామో అది ఈ జ్ఞానేంద్రియాలకు కానీ ఈ కర్మేంద్రియాలకు కానీ దీనికి సంబంధించిన విషయాలు కానీ ఈ ఇంద్రియాలకి విషయాలకి సంబంధపడే సుఖమే కాదు అది. కాబట్టి అలా అందుకన్న నహీచ ఇంద్రియ ప్రదేశ అవస్థానం చేత, ఒకవేళ ఇంద్రియ ప్రదేశ అవస్థానంగానే ఉంటే, ఇంద్రియ ప్రదేశం అంటే ఇంద్రియము, ప్రదేశం అంటే విషయము, ఆ ఇంద్రియ విషయాలకి సంబంధమైనటువంటి ఏదైనా సంబంధం ఉన్నదనుకోండి, అది ఇప్పుడు నిద్ర అనిపించుకోదు, అది నిద్రని అనిపించుకోదు. కాబట్టి ఇప్పుడు మనము ఎలాగైతే ఇంద్రియములు లేకుండా విషయాన్ని అనుభవిస్తున్నామో ఆ అనుభవం ఏమిటి, సుషుప్తిలో అనుభవిస్తున్నాం. సుషుప్తిలో తెల్లవారు లేవగానే అందరికీ మామూలే కదా, అబ్బా ఏమి నిద్ర పెట్టిందంటే రాత్రి ఏమి సుఖంగా ఉంది అంటాడు, అంటాడు కదా. దానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం, అహం అస్వాప్సం అని. బాగుగా నిద్రపోయాను, నకించిత్ అవేదిషం, నాకేమీ తెలియదు అన్నటువంటిది సుషుప్తి నుంచి జాగ్రత్తకు వచ్చిన తరువాత మనకు కలిగినటువంటి అనుభవం ఇది. అంతేగాని సుషుప్తిలో ఆవగించంతా మనకు అనుభవం లేదు. అక్కడే అనుభవం ఉంటే ఏదో ఒక విషయంతో ఉండాలి. అర్థమైందా? ఎక్కడ అనుభవం ఉందో అక్కడ విషయంతో ఉండాలి. అందుచేత అర్థమైంది కదా, ఆ ప్రకారముగా ఇది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ఎలాగైతే అక్కడ ఇంద్రియం లేకుండా విషయం లేకుండా సుఖం ఉందో, ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఆ విషయాలకి మనము ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుంటూ
అటువంటి సుఖాన్ని, ఆ బ్రహ్మానంద సుఖాన్ని పొందడానికి మనము ప్రయత్నం చెయ్యాలి. అలాగా అందులో వచ్చిన తమోగుణ సంపన్నమైన సుఖం అన్నమాట. మరి ఇప్పుడు మనకి ఈ సత్సంగ విచారాల ద్వారా, ఈ వైరాగ్య అభ్యాసాల ద్వారా ఏదైతే సత్యమైనటువంటి సుఖం ఉన్నదో దానికోసం మనం అన్వేషణ చెయ్యాలి అనే తాత్పర్యాన్ని, అది ఇంద్రియాలకు సంబంధం లేకుండా సుఖం వచ్చింది. ఇంద్రియాలకి ఏదో ఒకటి ఆహారం తినాలి కాబట్టి ఉంటుంది. అది లేకపోయినా మన నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపున్నటువంటి మేమేమి ఆ భావం ఏదుందో అదేం చేస్తుంది, దేనికి సంబంధం లేకుండా చేస్తుంది. ఇంద్రియాలు లేకపోయినా సుఖం కలుగుతుంది, లేకపోతే మాత్రం ఇంద్రియాలు ఈ విచారం లేని వానికి ఏమిటి, ఇంద్రియాలు ఉంటేనే సుఖం ఉంటుంది. ఈ విచారం ఉన్నవాడికి ఏముంటుంది, అది ఇంద్రియము లేకపోయినా ఆ సుఖం బ్రహ్మానందమైన సుఖమని భావిస్తూ ఉంటాడు. అది అలా చేయాలని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అలాగా ఇప్పుడు ఇక ఇంకొక విషయం చెప్తున్నారు ఇంద్రియాలకి. ఇప్పుడు అద్వారతుంగ కుడ్యే గృహే అవరుద్ధో యథా వ్యాఘ్రః బహో నిర్గమ ప్రయత్నైః శ్రాంతః తిష్టతి పతై శ్వసంచా. అలాగనే ఈ రెండు శ్లోకాలకి అన్వయం ఉంటుంది. సర్వేంద్రియ అవరోధాత్ ఉద్యోగసితైః అనిర్గమనం వీక్ష్య శాంతం తిష్టతి చేతో నిరుద్యమత్వం తదాయాతి. అద్వారతుంగకుడ్యే గృహే అవరుద్ధో యథా వ్యాఘ్రః బహునిర్గమ ప్రయత్నైః శ్రాంతః తిష్టతి పతై శ్వసంచ తథా. సర్వేంద్రియ అవరోధాత్ ఉద్యోగసితైః అనిర్గమం వీక్ష్య శాంతం తిష్టతి చేతో నిరుద్యమత్వం తథా యాతి. ఇప్పుడు చెప్తున్నారు, అయ్యా ఈ యొక్క మనస్సుని నిగ్రహించడానికి ఇంకొక ఉపాయం చెప్తూ ఉన్నారు. అది వైరాగ్యం అలాగ ఉపాయమో, ఇది కూడా ఒక ఉపాయాన్ని ఒక దృష్టాంతంతో చెప్తున్నారు. ఇప్పుడు ఎలాగా, వ్యాఘ్రం పులి అన్నమాట, అర్థమైంది కదా. యథా వ్యాఘ్రః ఉదాహరణం. యథా వ్యాఘ్రః ఏ ప్రకారముగా వ్యాఘ్రాన్ని ఏమిటంటే అద్వారతుంగకుడ్యే మంచి ఎత్తైన గోడలు, అర్థమైంది కదా. ఇంచుమించు 12 అడుగులు గోడ కట్టారనుకోండి. 12 అడుగులు అంటే మనం 6 అడుగులు ఉంటాం, ఇంచుమించు 5.5 6. ఇంక మనంతా 2 అంతులు అలా చుట్టూ గోడలు కట్టేశారు, అర్థమైంది కదా. ఇప్పుడు అక్కడ అద్వార తుంగకుడ్యే, ఆ తుంగ అంటే ఏమిటి, ఎత్తైనటువంటిది అనమాట. అద్వారం అంటే ఏంటి, ద్వారములు లేకుండా, అర్థమైందా, చుట్టూ గోడలనమాట. అద్వారం, నా ద్వారం అద్వారం, ఇంకేమి అద్వారం అంటే. కాబట్టి ఆ ద్వారం లేకుండా చుట్టూ గోడలు కట్టేసి కుడ్యం అంటే ఏమిటి, గోడ. కుడ్యం అంటే ఏమిటి, గోడ. కాబట్టి ద్వారము లేని ఎత్తైన గోడలు గలది గృహే, చుట్టూ గోడలు కట్టేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్కడైనా కొన్నాం అనుకోండి స్థలము, మళ్ళీ ఆ స్థలం ఎవడైనా ఆక్రమించుకుంటాడని చుట్టూ ఎత్తైన గోడలు కట్టేసామనుకోండి, అర్థమైంది కదా. దానికి పెద్ద గేటు పెట్టి తాళాలు వేసామంటే అయిపోయిందా. ఇక ఈ ప్రకారముగా అవరుద్ధ ఇది ఇప్పుడు ఆ లోపట ఏమిటి, ఓ పెద్ద పుల్ని పెట్టేశారు. పెద్ద పుల్ని లోన పెట్టారు. అది చిన్న గోడలు అయితే ఒక్క దెబ్బకెత్తి వచ్చేస్తాయి, అర్థమైంది కదా. చిన్న గోడలు అయితే ఒక్క దెబ్బ గెంతిందే దాటిపోద్ది. ఇప్పుడు అది పాపం వ్యాఘ్రః
ఇప్పుడు లోపల పెట్టేశారు. ఇప్పుడు అదేమో నిర్గమ ప్రయత్నై చాలా నిర్గమనం అక్కడి నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ పక్క వెళ్ళింది, ఉత్తర పక్క అక్కడేం లేదు, వెళ్ళడానికి వెళ్ళి అబ్బుని పడిపోతుంది, ఒళ్ళు పుండైపోతుంది పాపం. దేనికి? అప్పులకి. అలాగే దక్షిణ పక్క వెళ్ళింది, పడమటి పక్క వెళ్ళింది, తూర్పు పక్క వెళ్ళింది, చుట్టూ చూసింది. అలా పడి 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 ఒళ్ళు మొద్దయిపోయాయి. అప్పుడు ఏం చేస్తారు? అలసిపోతాం మనం మాత్రం. అలాగా శ్వసంచా చక్కగా నిట్టూర్పులు అలసిపోయి శ్రాంత మాటి మాటికి అది పతన్ శ్వసంచ శ్వసంచ పతన్ అంటే ఎక్కడ వెళ్ళడం, పడిపోవడం, ఆ ఊపిరి తీసుకోవడం, అక్కడికి అయిపోయేది పని. అయిపోయి శ్రాంత తిష్టతి. దానికి వెళ్ళడానికి ఎక్కడ మార్గం లేదు, ఇంకా అలాగే సచ్చినట్టు పడి ఉందన్నమాట. ఏమిటి? ఆ పులి. తథా ఆ ప్రకారముగా ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. అది దృష్టాంతం అయిపోయింది. ఇప్పుడు దాష్టాంతాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఏమిటి? సర్వేంద్రియ అవరోధాత్ చేత. చేత అంటే ఏమిటి? చిత్తం. ఇక్కడ మనకి ఇక్కడ దాష్టాంతికం ఏంటి? చిత్తం, మనస్సు. ఈ మనస్సు సర్వేంద్రియ అవరోధాత్ మొత్తం అన్ని ఇంద్రియాలని కూడా బంద్ అనమాట. అన్ని ఇంద్రియాలని బంద్. నేత్రం ద్వారా మనస్సు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే బాగా వైరాగ్యంగా చూశాడు. చాలే చూసిన అన్నాళ్ళు చూసా, ఇంకేం చూస్తాంలే. అదేదో పెళ్లి మేళాలు వస్తున్నాయట అని వచ్చిన శబ్దం. అరే ఎన్నిసార్లు వెళ్ళలేదు, ఇప్పటికీ వెళ్ళి అలసిపోయి సత్యం 5 రోజులకి వెళ్ళి ఇంట్లోకి వచ్చి పుట్టి నుంచి సంవత్సరానికి 20 పెళ్ళిళ్ళు, ఇప్పటికి 50 సంవత్సరాలకు 100 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అర్థమైంది కదా? చాలు 1000 పెళ్ళిళ్ళు 100 పెళ్ళిళ్ళకు పోనీ ఏం పోయింది, 1000 100 చూసామని ఈ శబ్దం వచ్చినా పోదు. అలాగా ఏమిటి? ఈ ఇంద్రియాలన్నీ ఎలాగా ఆ ఎత్తుగోడలు ఉన్నప్పుడు ఆ పులి ఎగరలేక సత్య తిరిగి పడిపోయిందా? ఇది ఏ ఇంద్రియ నుంచి మనసు బయటికి పోవాలన్నా కుదరం లేదు. దీనికి సహాయం ఉండాలి కదా, అది ఒట్టిపోయి ఏం చేస్తుంది? కాబట్టి ఓ రూపం చూడాలంటే ఈ నేత్రం నుంచి బయటికి వెళ్ళాలా? ఇక్కడి నుంచి వెళ్ళాలా? ఇవి తెలితేనే ఇంద్రియార్థ సన్నికర్షజన్య జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియానికి విషయానికి సంబంధమైన జ్ఞానాన్ని ఏమంటారు? ప్రత్యక్షము అంటారు. అర్థమైంది కదా? ఇంద్రియానికి విషయానికి సంబంధపడిన జ్ఞానాన్ని ప్రత్యక్షము అంటారు. ఇప్పుడు ఇంద్రియాల నుంచి ఏంటిది? తూముగొట్ట. ఏంటి? మనకి నేత్ర రూపం చూడాలంటే కన్ను తూము. అర్థమైంది కదా? శబ్దం వినాలంటే చెవి తూము. ఇదేనమాట. ఈ తూముగుంటే కింద బయటికి వెళ్తారు. ఈ లోపల అంతఃకరణం మనస్సు వెళ్ళి అక్కడ విషయ చైతన్యం ఉంటుంది. ఇక్కడ ఏమిటిది? ప్రమాణ చైతన్యం. ప్రమాణం అంటే నేత్ర చూడడానికి రూపం అన్నటువంటిది ప్రమాణం. ఇది చూడడానికి ప్రమాణం ఏమిటి? కన్ను. రూపం చూడాలంటే ప్రమాణం ఏమిటి? కన్ను. అది మరి ఇప్పుడు అదేదో వస్తువు పెట్టారు, ఎర్రగా ఉందా నల్లగా ఉంది, అది ఉన్న వస్తువు ఎర్రవే, అందరూ ఎర్రవే, వీడేమో నల్లగా ఉంది అంటాడు. నీ కన్ను కనపడలేదా అంటాడు. నీకు ప్రమాణం అందుకు చెవుకు ప్రమాణం ఏమిటి? శబ్దమే, ఈ శ్రోత్రేంద్రియమే ప్రమాణం. ఇప్పుడు వీటి ద్వారాగా పోవాలి మనస్సు. ఇది లేకపోతే లేదు, పని అవ్వదు. లేకుండా పోతే ఏం పని అవుతుంది? ఏం అవ్వదు. దానికి ఉప్పు తెలియదు, తప్పు తెలియదు, ఏమీ తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలన్నీ కూడా బంద్ చేశాడు. వాడు ఎలాగైతే గోడ ఎత్తి కట్టేసినాడో ఇప్పుడు 10 ఇంద్రియాలు బంద్ అన్నమాట. అది సర్వేంద్రియ అవరోధాత్. ఈ చిత్తం బయటికి పోవడానికి అవకాశం లేకుండా ఇంద్రియాలని అది విరజ్య విషయవ్రాతాత్ అన్నట్టు ఆ విషయాలన్నీ వైరాగ్యాన్ని పొందాయి. అందుచేత ఇంద్రియాలన్నీ అవరోధమైపోయాయి. ఉద్యోగ శతై నిర్గమం.
ఉద్యోగశతై మనస్సు అక్కడ ఎలాగైతే అది అన్నిగా ప్రయత్నం చేసిందో, ఉద్యోగం అంటే ప్రయత్నం, అర్థమైంది కదా. కాబట్టి ప్రయత్నశతై అనేక మార్లు పోవాలనుకుంటుంది, కానీ ఏ ద్వారమో తెలియలేదు, అర్థమైంది కదా. ద్వారం తెలిస్తే కదా పోవడానికి, దీనికి అది పోవాలని చూస్తూనే ఉంది. ఈ సర్వేంద్రియ అవరోధాత్తు ఉద్యోగశతై అనిర్గమం వీక్ష, వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఇంకేం చేస్తుంది ఇది, వెళ్ళడానికి దీనికి ఏమీ అవకాశం లేకపోయింది. అప్పుడు నిరుద్యమత్వం, ఇంకా ఉద్యోగాన్ని విరమించుకుంది, అర్థమైంది కదా. ఉద్యోగాన్ని విరమించుకుంది. ఉద్యోగం కొంతమంది ఉన్నప్పుడు విరమించుకుంటుంటారు, ఏమి అర్థమైందా, ఇది చాలులే అని. సరే అందరాలకు విరమించుకోకూడదు, కానీ కొంతమందికి సరిపోయినోడు విరమించుకోండు, చాలినోడు చేసుకోవాల్సిందే. అందుచేత ఈ మనస్సు ఈ ఉద్యోగ నిరుద్యం ఏం చేసింది, విరమించుకుంది. అప్పుడు ఏమైపోయింది, ఎప్పుడైతే ఇది విరమించుకుందో తదా శాంతం తిష్టతి యాతి, మనస్సు శాంతముగా హాయిగా ఉన్నదన్నమాట, అర్థమైంది కదా. అందుచేత దీనివల్ల మనకి ఏమొచ్చినట్టు ఇంతవరకు ఈ యొక్క చెప్పుకునే దాంట్లో ఒక పులి ఉదాహరణ ఇచ్చి, దానికి చుట్టూ బందుగా ఉన్నప్పుడు ఆ పులి ఎలాగైతే బయటికి వెళ్ళలేకపోయినదో, ఏమి అది చిన్న గోడలు అయితే వెళ్ళిపోతుంది. అందుచేత మనం గోడలన్నీ గట్టి ఉండాలి, పైవెత్తుగా ఉండాలి. అలాగే మన ఇంద్రియాలను కూడా అభ్యాసము, వైరాగ్యము ఈ రెండింటి చేత స్వాధీనం చేసుకొని విచారణ అన్నది ఉంటేనే బాగా నిగ్రహించడం జరుగుతుంది. ఈ విచారణ లేదనుకోండి, పెద్ద విఘ్నికరం మళ్ళీ మధ్య మధ్య పలాయమానం అయిపోతుంటుంటుంది, అర్థమైంది కదా. ఇది రోజు చెప్తూ ఉంటుంటే ఏదైనా తప్పు చేసినోడు కూడా చెప్పి సంవత్సరం విన్నాడు అనుకో, నీ బాధపడలేక ఈ రోజు నుంచి ఆ పనే మానుకుంటాను, నీ నుంచి మానుకున్నాను అంటాడు. వచ్చింది గొడవ, దేవుడు చెప్పినా నేను మాన్న కానీ నీ గోల పడలేక మానేశాను అంటాడు. అలాగా ఈ ఇంద్రియ అవరోధం చేత ఈ మనస్సు కూడా అనేక ప్రయత్నాలు చేసి ఏమి బయటికి వెళ్ళడానికి చేసింది. పాపం ఏమీ సుఖం లేకపోయింది, అదంతా చూసింది, ఇంకా లాభం లేదు. చేత నిరుద్యమత్వం, అది విరమించుకొని తదా ఆ సమయంలో శాంతం తిష్టతి యాతి, చక్కగా ఏమి హాయిగా ఉన్నది. అందుచేత మనము ఇంద్రియాలని ముందు నిగ్రహించుకోవడం ఉన్నప్పుడు ఆ పూర్వాభ్యాసం వల్ల పోతుంది. ఏమిటి, పోయిన పెద్ద బలం ఉండదు. ఇప్పుడు దాంతోపాటు ఇంద్రియం ఉంటేనే మనస్సుకి బలం. దేవుడు ఒక్కటే ఏం చేస్తుంది, వచ్చింది కూడా అది కానీ బలం ఎప్పుడు వస్తుంది అంటే ఇంద్రియం కలాలి. ఇంద్రియం కలగపోతే దానికి బలం రాదు. అందుచేత ముందు ఇంద్రియాన్ని మనం నిగ్రహిస్తే ఈ గోడలు కట్టినట్టు అన్నమాట. ఈ గోడల్లో పెద్ద పులి ఎలా బయట దాటలేదో, ఇది అంతకంటే పెద్ద పులి, ఏమి మనస్సు. ఆ పులి ఏదో ఏమి కొంతవరకే చేస్తుంది, ఈ పులి అలా కాదు. ఈ జన్మలకి ఈ పులి వదలదు, వచ్చింది గొడవ. ఆ పులి జన్మతో సరి, ఈ పులి అనేక జన్మలు మనకి తినేస్తుంటుంది లోపల ఉండే, అది అన్నమాట. కాబట్టి అందుకే విషానికి విషయానికి ఎలా తేడా ఉంటుందో, ఏమి విషం అనేది ఒక శరీరాన్ని చంపుతుంది, కానీ విషయం ఏం చేస్తుంది, అనేక శరీరాల్ని చంపుతుంది, అది భావం. ఆ విధంగా చెప్పి ఇప్పుడు ఏమి 77వ శ్లోకం ఈ ప్రకారముగా ఈ వైరాగ్యంగా మనస్సు నిరోధించడానికి ఇంకా మరి ఈ యొక్క మనోనిగ్రహ ప్రకరణములో ఈ ప్రకరణానికి ఇది ఒక చివరి శ్లోకం. ఇది మనోనిగ్రహ ప్రకరణానికి ఇందులో 4 ముఖ్య సాధనల్ని చెప్తున్నాడు. ఎందుకంటే చెప్పి అంతా పట్టడం కొన్ని కష్టం. ఇప్పుడు మనం ట్రైన్ దగ్గర పోయినాం,
ట్రైన్ లేట్ అయిపోయింది 3 గంటలు 4 గంటలు ఉండుకొల్ది లేట్ అయిన కొద్ది ఆ బండి లేట్ అయి పెంచుతుంటాడు. 5 గంటలు అయిపోయింది, రాత్రి 10 అయిపోయింది. ఇక 5 గంటలు ఏం తోస్తుంది, ఏవో మాట్లాడుతూనే ఉంటుంటారు. అడుకోకపోతే మరి కాలక్షేపం కావాలి కదా. క్షేపం అంటే చేయము, కాలం అంటే వ్యయము. కాలం అంటే క్షేపం కావాలంటే వ్యయం కావాలి, నష్టం అవుతుండాలి కదా. ఇక ఆడుకొని ట్రైన్ వచ్చేసింది. ఇక ఇప్పుడు ట్రైన్కి ఒకటిసారి గుర్తొచ్చింది, ఇదిగో ఇవన్నీ అని చెప్పి అనుకున్నాం కానీ ఆ బీరువా మీద నేను తాళాలు మర్చిపోయాను. అసలు ఆ బీరువా లోపల కూడా నేను ఆ లోపటాలు కూడా తాళా వేయలేదు. నువ్వు వెళ్ళగా నా తాళాలు తీసిరే పెట్టి లోపట అంటాడు. అప్పుడు ఇంతసేపు 5 గంటలకు ఇప్పుడు లేదు, ఇప్పుడు ఏది కావాలి, లాస్ట్కి వాడి మనసులోనే అదే ఉంది. ఏమి ఆ బీరువా తాళాలు తీసి ఈడు మనసులోనూ అదే ఉంది. అలాగని చెప్పి సరే అవన్నీ మళ్ళీ గుర్తుకుంటాయో పోతాయో, లాస్ట్లో అలాగా బీరువా తాళాలు ముఖ్యమో ఈ బీరువా తాళాలు కూడా ముఖ్యమని 4 తాళాలు ఇస్తున్నారు మనకు. అర్థమైందా? ఇది పెద్ద బీరువా కదా, పైన ఒక తాళం, లోపల ఒక తాళం, పక్కన ఒక తాళం, ఒక తాళం దీనిగా. ఆ ప్రకారంగా అయ్యా ప్రాణస్పంద నిరోధాత్ సత్సంగాత్ వాసనా త్యాగాత్ హరిచరణ భక్తి యోగాత్ మనః స్వవేగం జహాతి శని. చెప్తున్నారు. మొదటి సాధన ప్రాణస్పంద నిరోధాత్, 2 సత్సంగాత్, 3 వాసనా త్యాగాత్, 4 హరిచరణ భక్తి యోగాత్ మనః స్వవేగం శనై జహాతి శనై. మనస్సుని నిరోధించడానికి ముఖ్యమైనటువంటి 4 సాధనాలు. మంచానికి ఎలాగ 4 కోళ్ళు ఉంటాయో ఆ విధముగా ఈ మనస్సు కూడా 4 సాధనాలు పెట్టున్నాడు. అది ఎందుకంటే అన్ని సాధనాల్లో ఈ 4 సాధనాలు పట్టుకున్నామనుకోండి, అది మనసు తొందరగా కంట్రోల్ అయిపోతుంది అన్నమాట. 1 ప్రాణస్పంద నిరోధాత్ స్వవేగం శని జహాతి. మనస్సు పోవడానికి ప్రాణస్పంద నిరోధాత్ అంటే ఏమిటి? ప్రాణం అన్నటువంటిది అది పోవడము రావడము సహజం అన్నమాట. ఎందుకంటే ప్రాణానికి మనస్సుకి లింక్ అన్నమాట. ఎలాగైతే గోదావరి లింక్ అంటామో ఆ విధంగా ఈ ప్రాణానికి మనస్సుకి. అందుకనే కొంతమంది ప్రాణాయామం చేస్తే నీకు మనసు తెలుస్తుందిలే అంట. అది కొంతవరకు ఉపయోగం. అది అయితే కొంతైనా ఉండాలి కదా. ఇప్పుడు కొంతలో కొంత ఇప్పుడు ఏమీ రాబడి లేదండి. లేనప్పుడు ఇప్పుడు ఉద్యోగం కొత్తగా జాయిన్ అప్పుడు 20,000 వచ్చినా మంచిదే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ డబ్బులు వస్తుంది, వీడికి వేరే వ్యాపారాలు కూడా లేకుండా ఉంటాయి. 10,000 ఇచ్చినా చాలు, జాయిన్ చేస్తే పోయింది. లేదు ఇంటికాడ 20,000 ఖర్చు పెడతాడు, దుబారా చేసేస్తాడు. అర్థమైంది కదా. లేనిపోయిన ఫ్రెండ్స్ అన్నీ అవంతరాలే. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, మరి ఎంత 5 జాయిన్ నీ సాలపతి నేను ఇస్తాను కానీ జాయిన్ అవ్వంటాడు. అర్థమైంది కదా. అలాగే ఎక్కడో ముందు జాయిన్ అవ్వాలి. ఆ జాయిన్ అయితే కొంత బెనిఫిట్ ఉంటుంది. అర్థమైంది కదా. అది ఎప్పుడో ₹1,00,000 వస్తుంది, 10 సంవత్సరాలు మానేసాడు, ఏం లాభం దానివల్ల? మళ్ళీ అప్పుడు మొదలు పెడతాడు. అదే నీకు ఎక్స్పీరియన్స్ లేదు, 10 సంవత్సరాలు అయిపోయింది కానీ నీకు అసలు ఉద్యోగమే ఇంక లేదనేస్తాడు. అర్థమైందా. అలా కాకుండా మొట్టమొదటి ఏమిటి వచ్చేవి చెయ్యాలి. ఇది ప్రాణస్పందనం. అలా ఊర కూర్చుంటే ఎందుకు దండగని చెప్పి కొంతమంది ప్రాణాయామం చెప్తుంటారు. అది ఆ ప్రాణాయామం ఎవరైనా చెప్పారనుకోండి, అది ఎప్పుడు ఒక గురువు దగ్గరుండే నేర్చుకోవాలి. పుస్తకాలు చూసి ప్రాణాయామం నేర్చుకుంటే నీ చేతి మాత్రం వైకుంఠ యాత్ర అయిపోద్ది అనమాట. అటు ఇటు ఒకడుగాడు ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఆ ముక్కు పట్టుకొని అలా ఉండిపోయారు అనుకో, గంట ఏమైపోయింది, అది ఇంకొంత పక్కన ఎగిరి వెళ్ళిపోద్ది అనమాట. నీ ముక్కు నువ్వే, నా ముక్కుని. అర్థమైంది కదా. అందుచేత ఆ ప్రకారంగా అందుకని నాడీ శుద్ధి అనేది చాలా ఎవరికి అపాయం ఉండదు. అర్థమైంది కదా. చక్కగా బాగా
ఎడమ ముక్కులో గాలి పీల్చడం, కుడి ముక్కులో వదలడం, అక్కడ ఉంచుకుంటా మళ్ళీ కుడి ముక్కులో పీల్చడం, ఎడమ ముక్కులో వదలడం. ఇది సుఖ ప్రాణాయామం అంటారు. ఊపిరి ఉంచితే కష్ట ప్రాణాయామం, అర్థమైందా? ఊపిరి ఉంచితే కదా లాగడం వదలడం, వదలడం లాగడం. ఇంకేమిటి, ఎంతవరకు లాగాలో అంత లాగుతాడు. ఎప్పుడు దొరుకుతుంటే అప్పుడు పక్కన వదిలేస్తాడు. ఈ రెండు మూస్తే కదా దుఃఖ ప్రాణాయామం కావడానికి. లాగి వదిలిందానికి సుఖంగా ఉంటుంది, ఇంకేముందా? దానివల్ల కూడా చక్కగా లోపలంతా నాడీ సంచారం కలుగుతుంది. దానికి ఒక ప్రాణాయామం పేరు పెట్టాడు. రేచక ప్రాణాయామం అంటాడు, కుంభక ప్రాణాయామం అంటాడు, అలాగనే ఆ విధంగా పూరక ప్రాణాయామం అంటాడు. సరే, మొత్తం మీద ఏమిటి అంటే, ఏదైనా ఆ కుంభక ప్రాణాయామం నేర్చుకున్నప్పుడు గురువు దగ్గర నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి స్వయంగా చేసుకోవాలి. అది అనమాట. అలాగే ఎందుకయ్యా ఈ ప్రాణాయామం అంటే, ఈ ప్రాణాయామం ప్రాణం నిలిస్తే కంట్రోల్కి వస్తే అలాగే మనస్సు కూడా కంట్రోల్కి వస్తుందని ఒక ఉంది యోగ శాస్త్రం. అది కేవలం అయితే వాసనలన్నీ పోవు దానివల్ల, అర్థమైంది కదా. అది వాసన పోదు, మామూలుగా మనస్సులో నన్ను నిలుస్తుంది అంతే, అంతవరకే. ఆ మనస్సులో ఉండి కొట్టి పారేది అది. ఏదైనా ముక్కులో ఉండి దూళ్ళు కొట్టి పారేస్తుంది, కానీ మనస్సులోనూ స్టాకే ఉంటాయి కదా, ఆ వాసనలు ఇదేం కొట్టలేదు. ముక్కులోను కానీ ఈ యొక్క నాళంలో కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ పైకి వెళ్ళి కిందకు వచ్చి దాన్ని మన బుద్ధి పడిపోద్ది ఏమంటావు, అంతేగాని దానికి అంటుకున్నటువంటి ఏ సంస్కార వాసనలు ఉన్నాయో దానిని ఏనాడు ప్రాణాయామం పోగొట్టలేదు. ఎందుకంటే అది పోతే కానీ మోక్షం రాదు. అదే ఇది అంత మంచిదే. ప్రాణాయామం కొంతవరకు ఉండాలి. అది దానికి ఆరోగ్యం కూడా బాగుంటుంది, అలాంటి సాధన. అందుకనే కొంతమంది కేవలం ఆసనం ప్రాణాయామం చేసేస్తారు, కాసేపు అలా కూర్చొని ధ్యానం చేసి వెళ్ళిపోతారు, అంతే. ఈ మూడే పతంజలి చెప్పిందని మిగిలినాయి. ఆఖరికి లోకంలో ఎక్కువ శాతం తక్కిన యమము లేదు, నియమము లేదు, ప్రత్యాహారము లేదు, ఏమీ లేవు. అర్థమైంది కదా. అందుకని అక్కడ జనం ఎక్కువ. మన దగ్గర జనం ఎందుకు తక్కువ అంటారంటే, మనం ఏదో సాధన చెప్పామనుకోండి, నువ్వు ముందు మాంసాహారం మాను, మద్యపానం మాను, ఇది పెట్టేసరిగా వాడు ఇంకా అప్పుడే కాదు మా అబ్బాయికి పెళ్లి కావాలి, ఆ తర్వాత మా అంతవరకు ఎక్కడ మానగలను నేను, అప్పుడు వస్తానులే అంటాడు. వస్తాడు ఉంటాడు పోతాడు, ఎవడో తెలుసు అంతవరగా. వాడు అప్పుడు వచ్చి పోయేది ఏం గ్యారంటీ ఇలాగా. ఇక అదేమిటంటే ఏది తిన్నా పర్లేదు, ఏది తాగినా పర్లేదు, ఎవడు కొట్టినా పర్లేదు, ఎవడు తిట్టినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఇది చేసుకుంటే మంచిదని సరే అంత జనాలు ఎక్కువైపోయి పోగులు అనమాట. అర్థమైందా? అందుచేత ముందు ఎవడు ఆసనాలు వేయించినా వాడికి ముందు ఏం చెప్పాడు, యమ నియమ ఆసనం అన్నాడు. కానీ ఆ యమ నియమాలు చెప్పడంలే. పతంజలి ముందు ఏం చెప్పాడు, నువ్వు ముందు ఆసనానికి వెళ్ళకో, అర్థమైంది కదా, యమం పెట్టుకో, నియమం పెట్టుకో అని చెప్పాడు కదా. అవన్నీ తొమ్మిది చెప్పినవి అనుకోండి. అహింస సత్యమాస్తేయ బ్రహ్మచర్య అపగ్రహ యమ శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వరి ప్రణిధానాన్ని నియమ. ఈ 10 బాగా ఆచరిస్తే అప్పుడు వెళ్ళమని చెప్పాడు ఆయన. పోనీ ఇప్పుడు వెళ్ళారనుకో, వెళ్ళినప్పుడు రోజుకు ఒకటి చెప్పాలి కదా. ఆసనాలు అయిపోయిన వెంటనే ఇదిగో నాయన ఇది మంచిది కాదు, ఇది చెడ్డది అని రోజుకొక ఈవేళ అహింస, రేపు సత్యము, అవి కూడా ఒక అరగంట చెప్తే అదే మూడులో చెప్పాలి. తర్వాత అది వినడానికి ఒక్కడు రాడు, అర్థమైంది కదా. ఆ గ్రూపులన్నీ కూడా ఎప్పుడు ఆసనం అయిపోయిందో టాక్కొని తట్టా పట్టుకొని మోటార్ మీద పోవడమే, అర్థమైంది కదా. అందుకనే అదే సందులో ఒక ఆసనం ఆపి ఇది చెప్పి లాస్ట్ ఆ ఆసనం పెట్టాలి. అప్పుడు పెడితే అందరూ వింటారు, అర్థమైంది కదా. ఇది అనమాట. భోజనం తర్వాత ఉపన్యాసం పెట్టాం ఎవడు ఉంటాడా? భోజనాలు ముందు పెడితే కాసేపు 10 నిమిషాలు తినేసేకైనా ఇది అయిపోయినా కూర్చుంటారు. భోజనం అయినా ఉపన్యాసం పెట్టామనుకో, స్వామీజీ మీకంటే పర్లేదు మాకు భక్తాయాసాలు ఉంటాయి కాబట్టి మేము పోతామంటారు, అర్థమైందా. అందుచేత ఇవన్నీ అందుకే టిఫిన్ ముందు భోజనం ముందు పెట్టుకుంటే కాస్త పడుతుందని ఇంకేమిరా. అది ఈ ప్రకారముగా ప్రాణస్పంద నిరోధాతో చేయాలి. పతంజలి చెప్పినవన్నీ మంచి బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ అది, పతంజలి యోగశాస్త్రం. కానీ ఇది బాగా నూరిపోయాలి, అర్థమైంది కదా. అది
దీనివల్ల ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. అబద్ధాలు ఆడడము, ఈ దొంగతనాలు చేయడం, యమనియమాలకు వచ్చి యమనియమాల్లో వీడు వాడు కొట్టేయడం, వాడి డబ్బీలు లాక్కోవడం, ఇవన్నీ మొత్తం పోతాయి. ఇవన్నీ ఈ 10 మొత్తం ఉంది. మొత్తం ఏదంటే లోకంలోనూ ఈ చెడు వ్యవహారం అంతా పోవడానికి ఈ 10 పెట్టాడు ఆయన మొట్టమొదట. అర్థమైంది కదా. ఈ 10 నేర్పుతూ ఉండాలి. ఆసనాలు వేయడం గొప్పది. అది ఎందుకంటే 100 సంవత్సరాలైనా రోగం రాకుండా ఉంటుంది. ఇది రోగం వచ్చింది ప్రారంభం తప్పదు. అర్థమైంది కదా. అది మరీ రోగం రాకుండా ఉన్నది చెప్పారే, మేము రోజు వేస్తున్న రోగం వచ్చిందంటే అది మళ్ళీ అదో ప్రమాదం. అర్థమైంది కదా. అందుకని ప్రారంభం ఏదో వస్తే తెచ్చి పెడుతుంటుందా అది. సరే, మొత్తం మీద ప్రాణస్పంద నిరోధాత్. అలా రెండవది సత్సంగాత్. ఇది ఇంపార్టెంట్. అర్థమైంది కదా. ఒకవేళ ప్రాణాయామం వచ్చినా రాకపోయినా తంట ఏమీ లేదు. అర్థమైంది కదా. మనం నడుస్తున్నప్పుడు వచ్చే గాలి మనకు చాలు. అర్థమైంది కదా. అదే ప్రాణాయామం అనుకోండి. అందుచేత ఇక సత్సంగాత్ ఇది ఉండాలి. ఏమంటారు, ఈ సత్సంగం వల్లనే మనకు లోపల ఏమున్నాయో అవి తీసుకోవడానికి వీలు పడుతుంది. ఇంకో దానివల్ల వీలు పడదు. కాబట్టి మనలో ఉన్న వాసన త్యాగాత్ని 3వది పెట్టాడు కదా. ఆ వాసన అంతేమిటి, ఏ సంస్కారాలు మనకు ఉన్నాయో మనకి ఈ సత్సంగం ఒక అర్థం లాంటిది అనమాట. అర్థమైంది కదా. మన అంతఃకరణానికి అంతర్ముఖానికి ఇది ఒక అర్థం. ఏమిటి సత్సంగం? ఇది అంతర్ముఖం, ఇది బహిర్ముఖం. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అర్థమైంది కదా. అంతర్ముఖంలో మన ఆరాధించాం. ఈ బహిర్ముఖం సుదుర్లభ. ఈ బహిర్ముఖులు నేను అంత తొందరగా నేను దొరికేవాడిని కాదు. ఈ బహిర్ముఖులకి నేను తొందరగా దొరికేవాడిని కాదు. నేను ఎవరు దొరుకుతాను? అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు అంతర్ముఖం, నువ్వు బహిర్ముఖంగా చూస్తున్నావు కానీ నన్ను అయిపోయింది పూజ అనుకుంటున్నావు. అయిపోయింది అప్పుడే అయిపోలేదు. నీకు నాకు తంట ఉంది. నీకు అయిపోయింది కానీ నీ తంట తీర్చేది నాకు ఇంకా ఉందంటుంది అమ్మవారు. అర్థమైంది కదా. నీ అంతర్ముఖాన్ని శుద్ధి చేసిందాక నిన్ను వదలను. ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణాష్టమి కదా. అర్థమైంది కదా. మరి ఇప్పుడు చూశారా అంతర్ముఖం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడి చేతిలో ఏముంటుంది చెప్పండి? పిన్నిలు గర్ర. ఏముంటుంది? పిన్నిలు గర్ర. ఈ పిన్నిలు గర్ర ఒక్కరోజు వదలడండి. ఎవరో శ్రీకృష్ణుడు. కిరీటాన్ని వదిలి అక్కడ పారేసి వెళ్ళిపోతాడు. కానీ అర్థమైంది కదా. మనం ఎలాగైతే శలను వదలమో అర్థమైంది. ఆ రోజు ఆయనకి అది పిన్నిలు గర్రా, ఈరోజు మనకి ఇది పిన్నిలు గర్రా. అర్థమైందా? ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎలాగైతే మనం ఈ శలని ఎప్పుడు శలను వదలడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు అంతా ప్రపంచమంతా శల్లలోనే ఉంది. మన బతుకాలే శల్లలోనే ఉంది. అర్థమైంది కదా. డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ శల్ల మాత్రం, ఇంటర్నెట్ మాత్రం ఈ 2 ఉండాలి. అర్థమైంది కదా. ఇది అనమాట. డబ్బులైనా మర్చిపోయినా పర్వాలేదు. శల్ల మాత్రం కొత్త సెల్ తీసుకున్నా మళ్ళీ లోడ్ చేయడం కష్టం. ఇవన్నీ మరి దొరకవు. ఛార్జింగ్ ఎక్కడైనా దొరుకుతుంది పర్వాలేదు. కథ 500 తీసుకుంటాడు అంతేగాని ఛార్జింగ్ పర్వాలేదు. కానీ సెల్ మాత్రం పాతదే ఉండాలి. అలాగా. సరే, మొత్తం మీద పిన్నిలు గారు పట్టుకున్నాడు ఆయన. ఈ పిన్నిలు గారు పట్టుకొని రుక్మిణీదేవి చూసింది. ఏమిట్రా ఎల్లప్పుడూ నన్నైనా వదిలిపెట్టుంటున్నాడు కానీ ఆ పిన్నిలు గారిని వదిలిపెట్టుండడం లేదే. ఇది ఏమిటి? ఇంకా నేను ఎంతో తపస్సు చేసి ఈయనకి భార్యగా అయ్యాను. కానీ ఈ పిన్నిలు గారు ఆయన చేతులు ఉందంటే ఇది ఎంత తపస్సు చేసిందో ఈ జన్మకి అయిపోయింది. కానీ అది చేసే తపస్సు నేను తెలుసుకోవాలనుకొని అనుకుంటుంది. ఎప్పుడు పిన్నిలు గారు ఆయన ఎక్కడ పెడతాడని. ఏదో ఒకరోజు ఈ రుక్మిణి సంగతి తెలిసిపోతుంది కదా ఆయనకి. అంతరంగమంది ఏదున్నా భగవంతుడికి తెలుస్తుంది. అందుకని సర్వజ్ఞుడి పేరు అనమాట. సరే, ఇంక ఈ భ్రాంతి తీర్చేద్దామని అలాగా మంచం మీద పెట్టేసి అలా బాత్రూమ్కి వెళ్ళి తలుపేసుకున్నాడు. 10 నిమిషాలు రాకుండా ఉన్నాడు. ఇదే సందు అనుకొని చెప్పి ఈ అమ్మ యువతలు తలుపేసేసి, అర్థమైంది కదా. మరి అర్థమైందా? ఇప్పుడు
ఆ పిన్నిలు గారు ఆ రూమ్లో పట్టుకెళ్ళి, ఏం పిన్నిలు గారా నువ్వేమో ఏం వ్రతం చేసావు పూర్వ జన్మలో చెప్పు, ఆ వ్రతం లిస్ట్ నాకు ఇచ్చేయి అని అడిగింది. ఎవరు? ఈ రుక్మిణీదేవి. నువ్వేమో పెద్ద పెద్ద వ్రతాలు, పెద్ద పెద్ద ధ్యానాలు, పెద్ద పెద్ద మౌనాలు ఏం చేసావు అవన్నీ అంటే అది చెప్పింది. ఒకసారి నా కర్ర చూసుకోమ్మా అందే. ఇలా కన్ను పెట్టుకుంటే ఈవిడ ముఖం ఆయన ముఖం కనపడుతుంది. ఇప్పుడు ఫోటోలో మనకి ఎలా చూస్తారు కదా, మనం కనపడిందా లేదని. ఆ పిన్నిలు గారు పెట్టుకుంటే డైరెక్ట్గా ఆ పిన్నిలు గారికి ఎక్కడ నేను మధ్యన ఏమైనా ఉందా, అంతా ఖాళీ చేస్తే కనపడుతుంది. ఇది నేను చేసిన సాధన. నాకు హృదయం అంతా ఖాళీ, ఏమీ ఉండదన్నమాట. నేను చేసిన సాధన ఏమిటంటే, హృదయంలో ఎవరి శబ్దాలు నాకు లేవు, నా శబ్దం నాకు లేదు, ఎవరి రూపాలు నాకు లేవు, నా రూపం నాకు లేదు, ఏ రుచులు నాకు లేవు, నా రుచి అసలు నాకే లేదు. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా అంతఃకరణం అన్నటువంటిది ఎప్పుడు నాకు ఏం పని లేదు. ఇది అంతలోకి రానివ్వను. నాకు అంతఃకరణంలో ఆ ధ్యాసకు తగినటువంటి విషయాలు నేను ఎవరిని రానివ్వను. ఇది మరి నీకు ఎలాగొచ్చింది? నేను అయ్యో కేంద్ర జన్మలో నాకు ఇదే పని. అయితే కృష్ణుణ్ణి మాత్రం ఆయన చేతిలో ఉండాలని నా కోరిక. అర్థమైందా? అందుకని ఇది 24 గంటలు ఈ సత్సంగాలు విని అర్థమైంది కదా. ఈ సత్సంగ మహిమే నాకు ఒంటికి పట్టిందని చెప్పింది. ఎవరు? ఆ పిన్నిలు గారు. వాళ్ళు ఎప్పుడూ అత్తీసి ఇత్తీసి అంటే విని ఇసుకొచ్చి ఇది రోజు చెప్పించుకోవడమే యథోబతికి అయిపోయింది, ఇప్పటికైనా తీసుకోవాలని చెప్పి అర్థమైందా మొత్తం ఖాళీ చేసేసింది అట. ఎవరా? ఓ ఇదేనే. అయితే నువ్వేం వ్రతాలు పూజలు చేయలేదా? అసలు నాకు ఎక్కడిది టైము? అది నాకెందుకు దండగా? అది ఏమో ఆ పూజ నా వాసన పోగొడుతుంది, నాకేం పోగొడుతుంది? నాకేమో దానం ఇస్తుంది అంతేగాని ధనము నాకు తిండికి నాకు ప్రారంభం నాకు ఉంది కదా, మళ్ళీ నాకెందుకు కొత్తగా అడుక్కోవడం దండగా? అందుకని మళ్ళీ నేను అడుక్కోవడానికి ఇచ్చి పెట్టుకోవాలి. ఇది ఎలా లేనివాడు అడుక్కుంటాడా, అలాగ ఉన్నవాడు కూడా బాగుంటుంది అడుక్కోవడం, అంతే కదా. ఇది కొంతమంది స్మాల్ బెగ్గర్స్ కొంతమంది బిగ్ బెగ్గర్స్ ఉంటారు, అంతేగాని అర్థమైంది. ఈ ప్రకారముగా ఇవన్నీ చెప్పేసరిక అప్పుడు పాపం తలుపు మరి ఎందుకు టైం అయిపోయిందని తలుపు తీసేసింది. తీసిన తర్వాత ఆయన తీశాడు. వీళ్ళిద్దరు నాటకం తెలుసుకోవాలి కదా. అప్పుడు చూసుకోండి, ఓహో ఇదే. అయితే మరి ఎలాగ మరి మీకంటే సత్సంగం, నాకు ఎక్కడేం సత్సంగం లేదే, పాడు లేదే. నువ్వు అనుకుంటే సత్సంగం రాకపోవడేటి? నువ్వు సత్యభామ కూర్చొని 2 రోజులు సత్సంగం చేయండి, తర్వాత ఆవిడ సంగతి నీ సంగతి తేలిపోద్ది. అతను కృష్ణుడు ఇక్కడే ఉంటాడు కదా. అది అందుచేత ఏమిటి అంటే మన హృదయం ఎలా ఉంచుకోవాలి, పిన్నిలి కర్రలా ఉంచుకోవాలి, అంతే కదా. అది అన్నమాట. పిన్నిలి కర్రలో ఏమీ లేదు కాబట్టి ఆయన పట్టుకున్నాడు. మన హృదయం ఏమీ లేకపోతే మన పట్టుకుంటాడు, అర్థమైంది కదా. మరి ఇది పట్టుకోవడం ఎలాగా? ఇవన్నీ కూడా ఈ సత్సంగం అనే అద్దంలో అంతర్ముఖం చూసుకోవాలి. బయట ముఖానికి ఇది ఎక్కడ మచ్చుందో ఇక్కడ మచ్చుందో చూసుకుంటా. బొట్టు ఇక్కడ పెట్టేసాం అనుకో, కొంపదీసా చూసి నవ్వుతాడు అందరూ. ఏమయ్యా బాబు నీ అద్దం కూడా లేదా అంటారు. అలాగనే బహిర్ముఖానికి అన్ని అద్దాలు ఉన్నాయి, కానీ అంతర్ముఖానికి ఏ అర్థం ఉంది? అది తస్మాత్ చేస్త్రం అర్థం. అలాగనే మహాత్ములు బ్రహ్మనిష్ఠుల యొక్క ప్రవచనాలు మనకి అర్థము. ఈ వేదాంత శ్రవణం అంతా ఒక అర్థం అన్నమాట. అది అన్నమాట. అందుచేత ఈ అంతర్ముఖ సమారాధ్య ఎవరైతే అంతర్ముఖంలో ఆరాధిస్తారో వారికి నా దర్శనం అవుతూ ఉన్నది. బహిర్ముఖ సుదుర్లభ. అందుచేత సత్సంగాత్తు, ఈ సత్సంగం వల్లనే మన అంతఃకరణంలో ఉన్న వాసనలు పోతాయి. కొన్నాళ్ళకి ఎంత విన్నా వాసన తొందరగా వదలదు, అర్థమైంది కదా. అది వదిలేసరికి రోజు వింటుంటే అప్పటికి వదిలిపోతుంది, అర్థమైంది కదా. అది తీవ్ర సంవేగానం ఆసన్న. తీవ్రమైనటువంటి సంవేగమైనటువంటి వైరాగ్యం పుట్టి అపోతూ ఉంటుంటాయి. అది ఆ విధముగా సత్సంగాత్తు వాసనాత్యాగాత్తు. అది అన్నమాట. 3వ పాయింట్ ఏమిటి? వాసనాత్యాగం. వాసనాత్యాగమే మోక్షం అన్నాడు వశిష్ఠ మహర్షి. అందువల్ల వాసన ఏంటి? సంస్కారం, ఇంకేమీ లేదు.
ఇది మానసిక వాసనలన్నీ సంస్కారాలు, శారీరక వాసనలన్నీ దుర్గంధాలు. అర్థమైంది కదా? ఇవన్నీ ఈతో వచ్చిన వాసనలు అవి అవన్నీ కూడా మనం ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ అల్లా ఒక వాసన, దానికి వాసన అని పేరు పెట్టారు. అవి సుగంధం అయితే మనకి మంచి వాసనలే, అవి కూడా దుర్గంధం అయితే జన్మలకి మహాజన్మలకి ఏంటంటే గొప్ప నీచమైన జన్మలు హేతు అయిపోతాయి. అందుచేత వాసన త్యాగం. వాసన అంటే మనలో ఉన్నటువంటి సంస్కారాలు రోజు మనం ఈ సత్సంగం వింటూ ఉంటే స్వయంగా మనం చదువుకుంటూ ఉంటుండాలి. స్వయంగా కూడా రోజుకు 10 నిమిషాలు చదువుకోవాలి. వేదాంత గ్రంథం భగవద్గీత ఉందనుకోండి, బాగా చదువుకోవాలి. గీత పూర్తి అయిపోయిందనేదే లేదు. జీవితం పూర్తయిందాక తిండి ఎలా తింటూ ఉంటామో, నా తిండి పూర్తి అయిపోయిందని ఒక్కరోజు అంటున్నాడు ఎవడైనా? ఆ శ్మశానంకి వెళ్ళినాడు అప్పటికి కూడా 3వ రోజున 3 ముద్దలు వేస్తే కానీ వాడికి పూర్తి కాదు. మళ్ళీ 12వ రోజున మళ్ళీ 12 ముద్దలు వేస్తే కానీ పూర్తి కాదు. అందుచేత మనము ఆహారం ఎలాగైతే తింటూ ఉంటామో, ఈ స్వయంగా చదువు వచ్చిన వాళ్ళు రోజు 10-15 నిమిషాలు చదువుకోవాలి. తాత్పర్యం శ్లోకాలు చదివినా చదువుకొని మీ ఇష్టం, అది పారాయణ ఇష్టం పెట్టుకోండి. ఇది స్వయమైన మాట, ఇది ఎవరికి సంబంధం ఉండకూడదు. ఎవరికి సంబంధం పెడుతూ ఉన్నామనుకో, మొట్టమొదట అది పట్టుకోగానే మనవడా కూర్చో, ఇది చదువుతుంటే ఇంకా వాడిది లాగేస్తాడు, అయిపోయేది. ఇది ఎక్కదు అది ఎక్కదు. ఆ 10 నిమిషాలు మనవడలేదు గినవడలేదు. అర్థమైంది కదా? తర్వాత నువ్వు పెట్టుకో రోజుల్లో మనవడిని, గొడవలేదు. అదనమాట. ఈ ప్రకారం ఉంటే అప్పుడు మనలో ఉన్న వాసనలు పోతాయి. ఇంకా ఏమిటి? 4వది హరిచరణ భక్తి యోగాతో. చూసారా? మళ్ళీ ఎప్పుడు కూడా హరిచరణం, ఆ యొక్క విష్ణుమూర్తి అయినటువంటి ఆ యొక్క ఆయన యొక్క చరణం అంటే ఏమిటి? పాదాలు. ఆ భక్తి, ఆ పాదాలని భక్తి యోగా అంటే భగవంతుని యొక్క ఆ దివ్యచరణాల యందు మన మనస్సుని పెడుతూ ఉండాలి. అర్థమైంది కదా? అది అన్నమాట. కాబట్టి అది ఎలా ఉండాలి? అది అటువంటి పాదముల యందు భక్తి నమ్రతా భావంతో మనము ఆ పాదాలని ఆశ్రయించాలి, భగవంతుని దివ్య పాదాల విందాలని. అందుచేత ఇక్కడ భక్తి వచ్చింది. అలాగే మనకి వాసన త్యాగమైన సంస్కారాలు పోవడానికి మార్గం చూసుకోవాలి. అలాగే రోజు సత్సంగం వింటూ ఉండాలి. అలాగే ప్రాణస్పందన అప్పుడప్పుడు ఏదో నాడీ శుద్ధిలాగా సుఖ ప్రాణాయామం లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుండాలి. వీటి వల్ల ఏమైపోతుందో మనకి శనైహి మనః శనైహి స్వవేగం జహాతి. ఈ మనస్సు ఉంది కదండి, అది శనైహి మెల్లమెల్లగా స్వవేగం, తన యొక్క వేగము ఏమవుతుందో ఉద్రేకము, ప్రాపంచిక విషయముల యందు ఉన్నటువంటి వేగం ఉంది కదా, అది జహాతి విడిచిపెట్టేస్తుంది అన్నమాట. మెల్లమెల్లగా విడిచిపెట్టేస్తుంది. అది విడిచిపెడితే మనమే చచ్చిపోం. కొంతమంది మనసే విడిచిపెట్టిస్తే ఉంటాము బతుకుతాం, అదో భయం. అందుచేత మనసు నిగ్రహిస్తే కొంపలు ముంచిపోతాయి ఏమో అని. ఏమీ లేదు దాని అది నిగ్రహించింది మాత్రం సత్తమా? ఏమీ లేదు. చావు అనేది వేరు, మనస్సు అనేది వేరు, ప్రాణం అనేది వేరు, మనం అనేది వేరు. ఇవన్నీ వేరు వేరు. ఎక్కడ ఓదానికి ఒకటి లింక్స్ ఏం పర్వాలేదా? పోవడం అనేది సాధనతో పోము. అర్థమైంది కదా? ఎంతమందో కాశీలు సావాలని బాగా అనుకుంటారు. 9 రోజులు ఆ మధ్యలో పోతే నాకు హాయిగా ఉంటుంది. ఇప్పుడు 9 నెలలు ఉన్నాడే సావడంలే, 9 సంవత్సరాలు ఉన్నాడు అసలే సావడంలే. అది రావు అని తన తొదలు వచ్చేది ఏమిటా? అందుచేత అది చెప్తున్నాడు ఇక్కడ. మన స్వవేగం శని జాతి. ఈ 4 సాధనల వల్ల మనసు చక్కగా మనకి జయింపబడుతూ ఉంది, మోక్షం వస్తూ ఉన్నది, శ్రీకృష్ణుని అనుగ్రహం చక్కగా మనకి కలుగుతూ ఉన్నది. అందుచేత ఈ ప్రకారముగా ఈ మనోనిగ్రహ ప్రకరణం అన్నటువంటిది సమాప్తి అయింది. మళ్ళీ రేపు వైరాగ్య ప్రకరణం అన్నమాట ఇంకోటి అందులో స్పెషాలిటీ. అందుచేత ఈ విధముగా చక్కగా ఆ యొక్క అమ్మవారు శ్రీ శంకరాచార్యుల వారు మనందరికీ మంచి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని బ్రహ్మానందంతో మనందరూ విరాజిల్లినట్లు అనుగ్రహించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम।